ముంబై ఇండియన్స్ కి బిగ్ షాక్. ముంబై ఇండియన్స్ ని వీడనున్నాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. తీవ్ర ఒత్తిడిలో ఉన్న హార్దిక్ పాండ్యా మరోవైపు వెన్ను గాయంతో కూడా బాధపడుతున్నాడు. ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైన వెంటనే తాను టీంలో ఉండలేనని మేనేజ్మెంట్కి చెప్పేశాడు పాండ్యా. కొద్ది రోజులుగా టీం తీరు పైన కూడా హార్దిక్ పాండ్యా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. హార్దిక్ పాండ్యాకు సహకరించని సీనియర్ ప్లేయర్లు గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఒక స్ట్రాటజీని ఫాలో అవుదామంటూ కోచ్ అలాగే కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఇద్దరు కొంత ప్లానింగ్ చేసినా కూడా సీనియర్లు దానికి సహకరించలేదు. దానివల్లే మ్యాచెస్ ఓడిపోయామంటూ సెన్సేషనల్ కామెంట్స్ కూడా ఆయన చేశాడు. ఈ సీజన్లో మొత్తంగా 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ నిలిచింది. అంటే ఆఖరి నుంచి 2వ స్థానం. 14 మ్యాచ్లు ఆడితే 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ఈ సీజన్లో కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. ఒక ప్లేయర్గా కూడా ఫెయిల్ అయ్యాడు. 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు హార్దిక్ పాండ్యా. 2024లో టేబుల్లో చివరి స్థానం. ఈసారి టేబుల్లో చివరి స్థానం నుంచి ఒక స్థానం ఎక్కువ అని చెప్పొచ్చు. అంతే. 2025లో ఏం జరిగింది? క్వాలిఫైయర్ 2 వరకు ముంబై ఇండియన్స్ చేరుకుంది. కానీ ఈ సీజన్లో మళ్ళీ ఒక ఫ్లాప్ షోనే ప్రదర్శించింది అంటూ విమర్శలు వెలగక్కుతున్నారు. ఆ విమర్శలన్నిటికీ ఆ ప్రెషర్ని తీసుకుంటూ తాను ఆ టీంకి ప్రస్తుతానికి కెప్టెన్గా ఉండలేను ఇంకా అంటూ ఆ పొజిషన్ని వీడిపోబోతున్నట్టు మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేశాడు. మొత్తంగా ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, అసలు హార్దిక్ పాండ్యా కెరియర్ వైజ్ ముంబై ఇండియన్స్తో తనకున్న అనుబంధం, అలాగే ముంబై ఇండియన్స్తో జరిగిన ఘటనలన్నీ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా మనం చూస్తే ఆన్ ఫీల్డ్ కొలాప్స్. 2026 సీజన్ మొదలైన తర్వాత ఇప్పటిదాకా 14 మ్యాచ్లు ఆడారు. ఆ 14 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు మాత్రమే గెలవగలిగారు. 10 మ్యాచ్లు ఓడిపోయి కింద నుంచి 9వ స్థానం, అంటే లక్నో సూపర్ జాయింట్స్ తర్వాత స్థానంలో ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ నిలిచింది. 6 సంవత్సరాలు కప్పుకి దూరంగా ముంబై ఇండియన్స్ ఉంది. అంటే దీనికి ముందు 2026 అంటే 2020 ఆ సమయంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వాళ్ళు ఛాంపియన్షిప్ని కొట్టగలిగారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళ డ్రై స్పెల్ ఇప్పుడు 6 సంవత్సరాలకి చేరుకుంది. టీం ఒక పక్కన మనం చూస్తే పవర్ ప్లేని సరిగ్గా వినియోగించుకోలేని సిట్యువేషన్. అంటే మొదటి ఓవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓవర్స్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తున్నాయి మిగతా టీమ్స్ అన్నీ. ముంబై ఇండియన్స్ మాత్రం ఆ పవర్ ప్లేలో పర్ఫామ్ చేయలేకపోతుంది. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ఇలాంటి టీమ్స్ పవర్ ప్లేలో ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఆ కంపారిటివ్ అనాలిసిస్ ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అనలైజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన హార్దిక్ పాండ్యా ఇండివిజువల్గా కూడా తను ఒక కెప్టెన్గా కాకుండా ఒక ఇండివిజువల్గా కూడా తన కెరియర్లో లోయెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. 2026 హార్దిక్ పాండ్యా ఇండివిజువల్ మెట్రిక్స్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 10 మ్యాచ్ల్లో మొత్తంగా 206 రన్స్ మాత్రమే, 206 రన్స్, 206 రన్స్ విత్ యావరేజ్ ఆఫ్ 22.89, 22.89 రన్నులు ప్రతి మ్యాచ్కి యావరేజ్ అని చెప్పొచ్చు. 10 మ్యాచ్ల్లో 200 రన్లే స్కోర్ చేయగలిగాడు. మరో పక్కన తన స్ట్రైక్ రేట్ కూడా 163.50, 163 నుంచి 163 నుంచి అమాంతం 138కి పడిపోయింది. తన స్ట్రైక్ రేట్ కూడా పడిపోయింది. ఎట్ ద సేమ్ టైం తను బౌలింగ్ చేసినప్పుడు కూడా తన ఆపోజిషన్లో ఉన్న బ్యాట్స్మెన్లు తన బౌలింగ్ని కూడా చాలా టార్గెట్ చేసి మరి రన్స్ స్కోర్ చేశారు. 23 ఓవర్లు 10 మ్యాచ్ల్లో అతను వేసిన బౌలింగ్లో 23 ఓవర్స్ అనుకుంటే పూర్తిగా ఆ 23 ఓవర్స్లో ఓన్లీ 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. 4 వికెట్లు. అందులో తన రన్స్ ఒకసారి మనం చూస్తే కనుక తను ఇచ్చిన రన్ రేటు ఆ 23 ఓవర్స్కి 11.43 యావరేజ్, అంటే ప్రతి ఓవర్లో 11.43 రన్స్ ఇచ్చాడు. సో ఇండివిజువల్గా తన బ్యాటింగ్లో స్ట్రైక్ రేట్ కోల్పోయాడు, తన బౌలింగ్లో కూడా స్ట్రైక్ రేట్ ఇంక్రీజ్ అయింది, అక్కడ రన్స్ కూడా ఎక్కువ లీక్ అయిపోయాయి. సో మొత్తంకి ఇండివిజువల్గా కొంత నెగిటివ్ అయిపోయాడు.
కెప్టెన్గా కూడా 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలవగలిగాడు. మరోపక్కన డిసిప్లినరీ ఇష్యూస్ అండ్ పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. తన మీద ఐపీఎల్ 2026 స్టార్ట్ అయినప్పటి నుంచి రోజు రోజుకి తన మీద ప్రెషర్ పెరుగుతూ ఉండే. కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగిన సమయంలో ఈడెన్ గార్డెన్స్లో ఆఫీషియల్గా ముంబై ఇండియన్స్ నాకౌట్ అయిపోయింది ప్లే ఆఫ్ రేస్ నుంచి అన్నప్పుడు చాలా క్లియర్గా హార్దిక్ పాండే ఆయన ఆవేశం, ఆయన అజిటేషన్ చాలా క్లియర్గా కనిపించాయి. ఆయన స్టంప్స్ పైన ఉన్న ఆ బెయిల్స్ని ఆయన వాటిని తోసేయడం, వాటిని పడేయడం, ఇది లెవెల్ 1 బ్రీచ్ ఆఫ్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. లెవెల్ 1 బ్రీచ్గా దీన్ని పరిగణించారు. అబ్యూస్ ఆఫ్ క్రికెట్ ఎక్విప్మెంట్గా దీన్ని పరిగణించారు. తనకి ఫైన్ వేయడం జరిగింది. ఫైన్తో పాటు ఒక డీమెరిట్ పాయింట్, తనకు ఒక పాయింట్ని కూడా డీమెరిట్ పాయింట్ని వేయడం జరిగింది. నెక్స్ట్ మ్యాచ్లో మనం చూస్తే నెక్స్ట్ మ్యాచ్లో తాను ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో తన ప్లేయర్స్ వల్లే ఈ మ్యాచ్ని కోల్పోయామంటూ ఆ ప్లేయర్స్ పైన నిందని మోపాడు. ప్లేయర్స్ సహకరించారా లేదా అన్నది పక్కన పెడితే ఆ ప్లేయర్స్ వల్లే వాళ్ళు సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదు, వాళ్ళు సరిగ్గా క్యాచ్లు పట్టుకోలేదు. అందుకే ఈ సీజన్ మొత్తం చాలా పువర్ పర్ఫార్మెన్స్ ముంబై ఇండియన్ ప్లేయర్స్ ఇచ్చారు, అందుకే మేము మ్యాచ్లన్నీ ఓడిపోయామంటూ ప్లేయర్స్ పైన కూడా నిందలు మోపడం జరిగింది. మరో పక్కన డ్రెస్సింగ్ రూమ్ డిస్కనెక్ట్. డ్రెస్సింగ్ రూమ్లో కూడా ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్, అలాగే అక్కడ ఉన్న కోచ్, వీళ్ళందరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కొంత ఏర్పడింది. సీనియర్స్ కోచ్ చెప్పిన ఆ స్ట్రాటజీని మ్యాచ్ల్లో ఫాలో అవ్వలేదు. దానివల్ల మ్యాచ్లు సరిగ్గా ప్లే చేయలేకపోయాము. ఈవెన్ హార్దిక్ పాండ్యాకి కూడా సీనియర్స్ సరిగ్గా కోఆపరేట్ చేయలేదంట. మరో పక్కన ఒక బ్రేక్ పాయింట్కి హార్దిక్ పాండ్యా చేరుకున్నాడు. చాలామంది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యా పని అయిపోయింది అంటూ చాలామంది తనకి ఇన్ఫర్మేషన్ని కూడా మల్టిపుల్ రిపోర్ట్స్లో ఇచ్చారంట. దీంతో ఇంకా ముంబై ఇండియన్స్ టీంతో ముందుకెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండర్గా కూడా ముంబై ఇండియన్స్ టీంలో ఉండదలుచుకోలేదు. ఆ కెప్టెన్ పదవితో పాటు, కెప్టెన్ పోస్ట్తో పాటు ముంబై ఇండియన్స్ టీంలో ఒక ప్లేయర్గా కూడా ఉండే అవకాశాలు లేవు అన్నట్టు చాలా ప్రస్తుతానికి చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద హార్దిక్ పాండ్యా ఒక కెప్టెన్గా, ఒక ప్లేయర్గా పర్ఫామ్ చేయలేకపోయాడా? దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? నిజంగానే సీనియర్స్ సపోర్ట్ చేయలేదా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ సచిన్ అందుబాటులో ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, ఎలా చూడాలి ముంబై ఇండియన్స్ ఫెయిల్యూర్స్ని? సీనియర్స్ పైన, అలాగే తన టీమ్మేట్స్ సరిగా పర్ఫామ్ చేయలేదంటూ కూడా ఆయన డైరెక్ట్గానే చెప్పుకొచ్చాడు. మరో పక్కన ప్రెషర్ బిల్డ్ అయిపోయి ప్రెషర్ వల్లే ఇలా పర్ఫామ్ చేయలేకపోయాడా? 2025 మనం చూస్తే కనుక క్వాలిఫైయర్ 2 దాకా ముంబై ఇండియన్స్ వచ్చింది. దాని తర్వాత 2026లో లాస్ట్ బట్ 1 ప్లేస్. ఎలా చూడాలి సచిన్? ఇక్కడ మనకు ఒక మాట మాత్రం క్లియర్ గా మాట్లాడుకోవాలి కళ్యాణ్. ఎవరు పోయి వాళ్ళు తవ్వుకోవడం అనే మాట వినిపిస్తూ ఉంటుంది కదా, బహుశా అదే మాట ఇక్కడ హార్దిక్ పాండ్యా విషయంలో కూడా జరిగిందా? ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ కి అంత గ్రేట్ సక్సెస్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా అదే అంశాన్ని బేస్ చేసుకొని ఇటు ముంబై ఇండియన్స్ తీసుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడు, ఎందుకంటే చాలా క్రిటిసిజం ఎదుర్కొన్నాడు. అఫ్ కోర్స్ ఒకనొక టైంలో ఏకంగా కంటతడి పెట్టుకున్నంత పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత భరించింది. ఇన్ఫాక్ట్ అటువంటి సిచ్యువేషన్ లో కూడా రోహిత్ ని పక్కన పెట్టి, అంటే ముంబై ఇండియన్స్ కి కూడా తెలుసు రోహిత్ ని పక్కన పెట్టి వేరే వాళ్ళు ఏమైనా తీసుకొస్తే కనుక ఫ్యాన్స్ ఎస్పెషల్లీ రోహిత్ మళ్ళీ ఎక్కడ యాక్సెప్ట్ చేయరని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఫేస్ ఆఫ్ గా రోహిత్ ని ఉంచకపోయినా బ్యాక్ హ్యాండ్ లో హార్దిక్ పాండ్యా ఉండి నడిపించుంటే బాగున్నాం. కానీ ఆ టైంలో సోషల్ మీడియా వేదిక వినిపించిన ది వెరీ ఫస్ట్ డైలాగ్ ఓవర్ యాక్షన్, హార్దిక్ పాండ్యా ఓవర్ యాక్షన్ అనే మాట వినిపించింది. అండ్ దీని తర్వాత హార్దిక్ పాండ్యా అంటే ఇక్కడ నేను కంపారిజన్ చేయాల్సి వస్తే మళ్ళీ సిఎస్కేతో కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ కూడా ధోని లేకపోయినా, ధోని క్యాప్టెన్సీ లేకపోయినా, జడేజా కావచ్చు లేకపోతే రుతురాజ్ గాయక్వాడ్ అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ అగైన్. సో ఇలా ఉన్న వాళ్ళు ఫేస్ ఆఫ్ గా లేరు. ధోని ఇచ్చిన సజెషన్స్ ని, ధోని సీనియారిటీని బేస్ చేసుకొని, సీనియారిటీ అంటే నేను ప్లేయర్ గా మాట్లాడట్లే, కెప్టెన్ గా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిన లేకపోతే కెప్టెన్ గా ఒక డైరెక్షన్ చూపించిన వాళ్ళని ముందుంచి వాళ్ళు వెనకాల ఉండి నడిపించారు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ కూడా అదే పరిస్థితి కదా, ఎందుకంటే కోహ్లీ తర్వాత ఎంతమంది వచ్చినా కూడా
ఆఫ్ కోర్స్ కోహ్లీ ఇంపాక్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ సీనియారిటీ, ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. కానీ ఒకనొక సందర్భంలో ఐఎమ్ సారీ, రోహిత్ శర్మ మాట కూడా వినలేదు. నేను గుజరాత్ ని అంత విజయ తీరాల వరకు తీసుకువెళ్ళాను అని బహుశా ఒక అహంకార ధోరణి తనలో కనిపించింది అనేది ఆ టైంలో చాలా గట్టిగా వినిపించిన మాట హార్దిక్ పాండ్యా విషయంలో. ఇది బ్యాక్ ఇన్ జస్ట్ ఒక 2 years 3 years బ్యాక్ అనుకున్న సందర్భం. ఇక ఆ తర్వాత పోయి ముంబై ఇండియన్స్ అంత పర్ఫార్మెన్స్ చూపించిందా? లేదు. ఎప్పుడైనా జనాలు ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారంటే నువ్వు పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా, నువ్వు వచ్చిన తర్వాత డ్యామేజ్ జరిగినా కూడా నీ యాటిట్యూడ్ కనుక అక్కడ ఇంప్లికేషన్, అంటే నీ యాటిట్యూడ్ కనుక అక్కడ ప్రతిబింబించకపోతే కనుక జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయగలే సత్తా, లేకపోతే ఆ క్రీడా స్ఫూర్తి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ లో, స్పోర్ట్స్ ని అభిమానించే వాళ్ళు ఉంది, తట్టు క్రికెట్ లో కూడా ఉంది. ఎందుకంటే ఆర్సీబీ ఎంత ఓడిపోయినా, ఆఖరికి ఎంత ఓటమిని చవి చూస్తున్నా, ఎస్ఆర్హెచ్ ఎంత ఓటమిని చవి చూస్తున్నా ఫ్యాన్స్ ఎప్పుడు ఆ టీం ని విడిచిపెట్టాలనుకోలేదు, ఎప్పుడు క్రిటిసిజం చేయలేదు. అండ్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో సచిన్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ, రోహిత్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా సచిన్ వాళ్ళు ఉన్నారు. ఇంకా మాట్లాడుకుంటే కొంచెం మళ్ళీ ఇండియన్ క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి మాట్లాడుకుంటే, సౌరవ్ గంగూలీ తర్వాత సచిన్ తర్వాత అంటే ఈ క్యాప్టెన్సీ గురించి వచ్చిన సందర్భంలో సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళు క్యాప్టెన్సీ చేయలేకపోయి విత్డ్రా అయిన తర్వాత కూడా జూనియర్స్ గా ఉన్న వాళ్ళు క్యాప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళకి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండింది. బట్ ఇక్కడ గట్టిగా వినిపించేది హార్దిక్ పాండ్యా విషయంలో కమ్యూనికేషన్, అంటే ఒక అథారిటీగా కనిపిస్తాడు తప్ప ఒక అందరితో కలుపుకొని వెళ్ళిపోయిన పరిస్థితి లేదు అనేది ఇక్కడ హార్దిక్ పాండ్యా గురించి గట్టిగా వినిపించే మాట. బట్ రిమెంబర్, ఇదే హార్దిక్ పాండ్యా ఇండియాను విజయ తీరాలకు చేర్చడంలో, వరల్డ్ కప్ కొట్టడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అది మర్చిపోకూడదు మళ్ళీని. సో తన పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి క్రికెట్ అభిమానులు ఇంతవరకు, ఈనాటి వరకు కూడా ఇంత హార్దిక్ పాండ్యా మీద ఒక ప్రెషర్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ, ఈసారి ముంబై ఇండియన్స్ అని పర్ఫార్మెన్స్ ఉండిందా? నేను ఒకసారి ఆ గణాంకాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ముంబై ఇండియన్స్ గురించి వచ్చినప్పుడు, ఓకే 8 నుంచి 9 మ్యాచ్లు ఆడాడు అనుకుందాం. కొట్టినంత 146 నుంచి 172, అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ఇక్కడ మహా అయితే ఎంత ఉంటుంది? ప్రతి మ్యాచ్ కు 10 మ్యాచ్లు అనుకుందాం. అంటే హార్డ్లీ ఒక 13, 15, లేకపోతే 20, లేకపోతే 30. సో ఇలా 30 కూడా కాదు, హైయెస్ట్ స్కోరే 40. బ్యాటింగ్ యావరేజ్ ఎంత ఉంది? 18 నుంచి 19. ఆల్రౌండర్ గా వచ్చిన వ్యక్తి కెప్టెన్ ఎంత ఉండాలి? పోనీ స్ట్రైక్ రేట్ చూసుకున్నా పెద్ద ఏం లేదు, ఎందుకంటే 18-19 స్కోర్కి 120, 130 ఏం కాదు. అండ్ వికెట్లు కూడా ఏం లేవు, 4. బౌలింగ్ ఎకానమీ ఏకంగా 12 ఆన్ అండ్ యావరేజ్ గా. సో దిస్ షోస్ ఎక్కడో ట్రాక్ తప్పుతూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా. అండ్ టీమ్ తో ప్రాపర్ గా లేడు అనేది, కెప్టెన్ గా బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించట్లేదు. అందువల్లే ఇటు ముంబై ఇండియన్స్ అతన్ని పక్కన పెట్టడానికి ఆసక్తి చూపిస్తుందనే మాట చాలా గట్టిగా వినిపించడానికి స్పెషల్ రీజన్ ఇదే. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు అఫ్కోర్స్ ఇండియాకి ఆడతాడు, కొన్ని రోజులు ఆడే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. బట్ ముంబై ఇండియన్స్ కి మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ డెసిషన్ కూడా పోస్ట్ అఫీషియల్ గా తనకు కూడా మాట్లాడే అవకాశం ఉందనుకోవాలి. సో రోహిత్ శర్మను ఎప్పుడైతే అంటే కించపరిచాడనే మాట నేను పెద్దగా అన్నకండి ఇక్కడ, రోహిత్ శర్మకి ఎప్పుడైతే వాల్యూ ఇవ్వలేదని చెప్పి క్రికెట్ అబ్బాయిలు భావించారు, ఇంకా అక్కడి నుంచి ముంబై ఇండియన్స్ గెలిచినప్పటికీ కూడా ఇక్కడ హార్దిక్ పాండ్యాని తీసుకోవడం, అంటే హార్దిక్ పాండ్యాని యాక్సెప్ట్ చేయడానికి కాలేదనుకోవాలి. సో మొత్తంగా అయితే మాత్రం ఇలా అనేక కారణాలు ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తనకున్న ఇష్యూస్ కూడా తనకున్నాయి. ఎందుకంటే ఆ ప్లే ఆఫ్ ఆశలు గెలంతైన వెంటనే తాను టీంలో ఉండలేనంటూ మేనేజ్మెంట్ కి చెప్పేశాడు పాండ్యా అనేది కూడా వినిపించమాట. సో ఇలా చూసుకున్న క్రమంలో కొద్ది రోజులుగా టీమిండియా తీరుపై పాండ్యా అసంతృప్తి ఉంది. టీమిండియా కూడా హార్దిక్ పాండ్యా సహకరించలేదు అనే సందర్భం, ఇలా అనేక ఇష్యూస్ ఉన్నాయని చెప్పుకోవాలి. సో మొత్తానికి అయితే మాత్రం బహుశా ముంబై ఇండియన్స్ నుంచి నెక్స్ట్ సీజన్ కి హార్దిక్ పాండ్యా ఉండకపోవచ్చు, ఉన్న కెప్టెన్ కు ఉండకపోవచ్చు. సో ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయంటే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ని విడిచిపెట్టబోతున్నాడు అనేది చాలా గట్టిగా నేషనల్ మీడియా కోట్ చేస్తూ రిపోర్ట్ చేస్తున్న సందర్భం. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్.
ముంబై ఇండియన్స్ టీంకి హార్దిక్ పాండ్యా గుడ్ బై చెప్తున్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే తాను ఒక కెప్టెన్గా అలాగే ఒక ఇండివిజువల్ ప్లేయర్గా కూడా పర్ఫామ్ చేయలేకపోయాను, దానికి నా టీం ప్లేయర్స్ సీనియర్స్ అలాగే కొంత కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ మిస్ అయిందంటూ తాను గతంలో కూడా మాట్లాడారు. మొత్తం మీద ఈ డెసిషన్ పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU